రా త్వరగా రా. మెల్లగా మెల్లగా రా, త్వరగా రా, త్వరగా రా, త్వరగా రమ్మంటుండే. త్వరగా రమ్మని చెప్తున్నాను కదా. అటు చూడు. ఏం చేస్తున్నారు మీరు? ఈ సమయంలో బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? బాయ్, అది నేను తను ఒకరికొకరు ప్రేమించుకుంటున్నా. ఏమన్నావురా? చెప్పు, నీకు ఏం లోడ్ చేశాను రా? ఎందుకురా ఇలా చేసావు? చెప్పరా, చెప్పు. నిన్ను ఎంత బాగా చూసుకున్నాను. నిన్ను పెంచినందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఎందుకురా ఇలా చేసావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చెప్పు, చెప్పరా. అతన్ని కొట్టకండి. ఇందులో అతని తప్పేం లేదు, అంతా నా తప్పే. ఎందుకంటే నేను కూడా తన్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరు కావలసి వచ్చిందా నీకు? ఎంత నీచమైన ఆడదానివి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశా. నిన్ను బాబాయ్, తనేమీ నీచురాలు కాదు. మీరు తను ఆ మాట అనకండి. నిన్ను ఏంటలా చేసావు? ఇప్పుడు మనం ఏం చేసేది? ఆయన చనిపోయాడు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేద్దాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నీకేమన్నా పిచ్చా? మనం ఆ పని చేస్తే అందరూ మనల్ని అనుమానిస్తారు. ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇప్పుడు మనం ఏం చేసేది? మనం ఒక పని చేద్దాం. ఇతని తలకి గాయమైంది, సో మనం పోలీసులకి చెప్దాం. ఇతను కాలు జారి కింద పడి తల పగిలి చనిపోయాడని వాళ్ళకి చెప్దాం. సరే. హలో, పోలీస్ స్టేషన్. మా బాబాయ్ చనిపోయారు. మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడి చనిపోయారు. ఆయన పడిన చోటే చనిపోయారు. నువ్వే కాల్ చేసావా? అవును సార్. ఎవరితను? ఇతను మా బాబాయ్. తను? ఇతని వైఫ్, నాకు పిన్ని. వాట్? అవును సార్. పారు సార్, అంబులెన్స్ కాల్ చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. హలో అంబులెన్స్. మీరిద్దరూ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలా చూడండి, నాకు మీ బాధ చాలా బాగా అర్థమవుతుంది. ఇలా చూడండి మేడం, ఎప్పుడైనా మీ ఇన్వెస్టిగేషన్ అవసరమవుతుందో మీరు మాతో కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే సార్. సుమిత్, నాకేంటో తెలీదు, చాలా భయంగా ఉంది. ఒకవేళ నిజం ఎవరికైనా తెలిస్తే? నువ్వేమీ టెన్షన్ పడకు, ఏం జరిగినా చూసుకుందాంలే. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకేంటి బాధ? వావ్, ఏం జరుగుతుంది ఇక్కడ? మేమిద్దరం రాంగ్ టైంలో వచ్చినట్టున్నా. లేదు సార్, మీరు అనుకున్నట్లు అలాంటిది ఏం లేదు సార్. మిస్టర్ స్మిత్, యు ఆర్ అండర్ అరెస్ట్.
ఎందుకు సార్ అరెస్ట్? మీ బాబాయిని మీరు హత్య చేసినందుకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు తనని చంపుతాను? అతను మా బాబాయ్. మీ బాబాయ్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా తల దెబ్బ తగిలింది కాబట్టి చనిపోయారు. అంతేకాదు వాళ్ళొంట్లో చాలా గాయాలయ్యున్నాయి. ఏం జరిగిందో నిజం చెప్తావా, లేకుంటే మమ్మల్ని నిజం చెప్పించమంటావా? ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికైనా పరిగెడుతున్నావు? ఆగరా, ఆగరా, నీకే చెప్తుంది. పరిగెత్తుకో. నువ్వు మర్యాదగా ఆగరా. ఆగరా, ఎక్కడికైనా పరిగెడుతున్నావు? ఆగు, ఆగమంటే రారా, రా. చెప్పవే, చెప్పు, నిజం జరిగింది చెప్పవే. నీ భర్తని ఎలా చంపావు? నిజం చెప్పు. చెప్తాను. చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పరా. ఎందుకు చెప్పావు? చెప్పు. సార్ నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. అయ్యా, ఇది నా చెల్లి. నమస్కారం. మీ దగ్గర ఏదైనా పనుంటే చెప్పండి అయ్యా, మీకు చాలా పుణ్యం ఉంటుంది. సంజయ్, ఈ పని గురించి మాట్లాడుకో, అది మనం తర్వాత చూసుకుందాం. నీ స్థలం తాకట్టు పెట్టి 7 ఏళ్ళు అయ్యింది. 4 ఏళ్లుగా నువ్వు డబ్బు ఇవ్వలేదు, వడ్డీ కూడా కట్టలేదు. ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అయ్యా వద్దండి అయ్యా, మా భూమి మాత్రం అమ్మేయకండి. మా దగ్గర ఉన్నది అది ఒక్కటి మాత్రమే. అది ఉన్నందువల్లే మేమేదో జీవితం గడిపేస్తున్నాము. మీరు మాత్రం దాన్ని అమ్మేస్తే మేమిద్దరం చాలా కష్టపడతామయ్యా. మీరేం చెప్పినా చేస్తామయ్యా. ఇలా చూడు సంజయ్, నీ చెల్లెలు పేరేమిటన్నావు? అయ్యా రితు అయ్యా. ఓ రీతువా? పెళ్లి కొడుకుని ఎవరన్నా చూస్తున్నావా? అవునండి అయ్యా, ముందు ఒక సంబంధం చూసాము. పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు కట్నంగా ఒక మోటార్ సైకిల్ ఎదురు చూసారయ్యా. వాళ్ళు అడిగింది ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదయ్యా. ఇలా చూడు సంజయ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నిన్ను కాపాడడానికి ఒక ఐడియా కూడా ఉంది. అదేంటో నువ్వు నాకు చెప్పండి. పాత మిత్రుడివి, అందువల్ల నువ్వు నీ స్థలాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా నీ చెల్లెలు పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. నీకు బాగా తెలుసు, నేనా ఏకాకిని ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. నాకు పెళ్లి అవ్వలేదు, అర్థమైందా? ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించడానికి ఎవ్వరూ లేరు. ఒకవేళ నువ్వు అంగీకరించి నీ చెల్లెల్ని నాకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు అనుకో, నీ చెల్లెలికి పెళ్ళైనట్టుగా ఉంటుంది, నీ అప్పు కూడా మాఫీ అయిపోతుంది. అయ్యా నీకు నిజంగానే చాలా పెద్ద మనసు అండి అయ్యా. సరే సరే, వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో, అంతా సవ్యంగా జరుగుతుంది. చాలా ధన్యవాదాలు అయ్యా. వసే రీతు, వస్తున్నాను. త్వరగా నా బ్యాగ్ తీసుకురా, లేట్ అవుతోంది కదా. వస్తున్నానండి. ఇదిగోండి మీ బ్యాగ్. నేను కాస్త మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకురావాలి. ఈ చిన్న చిన్న పనులకు నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? సుమిత్ ఉన్నాడు కదా, అతనితో వెళ్ళు. సుమిత్, రే సుమిత్. వస్తున్నాను బాబాయ్. ఇలా రారా. మీ పిన్ని మార్కెట్కు వెళ్ళి కాయగూరలు కొనుక్కోవాలట. నువ్వు కూడా వెళ్ళి తనకి ఏం కావాలో అవన్నీ కొనివ్వు. జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురా, సరేనా? నువ్వేమీ టెన్షన్ అవ్వకు. నీకేం కావాలన్నా వీడిని అడుగు, నువ్వు చూసుకుంటావు కదరా. సరే బాబాయ్. సరే, నేను బయలుదేరుతాను. సరే, నేను వెళ్తాను. నిన్ను వదిలి వెళ్ళటానికి మనసే రావడం లేదు, కానీ పని ఉంది కదా, వెళ్ళే తీరాలి. వెళ్ళిరానా? బాయ్. అలా అయితే సుమిత్, మనం మార్కెట్కి వెళ్దామా? వెళ్దాం. పిన్ని, ఈరోజు మీరు మొత్తం షాపింగ్ చేశారు కదా? మీ బాబాయ్ ఉన్నారు కదా, నాతో అసలు టైమే స్పెండ్ చేయట్లేదు. మరేం పర్వాలేదు, మీకేం సాయం కావాలన్నా నన్ను అడగండి, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. మొత్తం నేను తీసుకొస్తాను. కానీ ఆయన కూడా ఇది ఆలోచించాలి కదా. ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారు. భార్యని పట్టించుకోకుండా అంత బిజీగా ఏంటో. పిన్ని, జాగ్రత్త. ఏంటి అలా పడిపోయారు? పిన్ని, 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 లేవండి పిన్ని. పిన్ని, మీ కాలికి గాయమైంది. జాగ్రత్తగా పైకి లేవండి, మెల్లగా.
అయ్యో అయ్యో గాయమైందే. సరే లేవండి. అయ్యో నేను నిలబడలేకపోతున్నాను. సరే పదండి వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చూసి జాగ్రత్తగా మెల్లగా రండి. జాగ్రత్తగా రండి. జాగ్రత్త మెల్లగా రండి. మెల్లగా అంతే. మెల్లగా రండి పిన్ని. ఇది చూపించండి చూద్దాం. ఓహో బాగా గాయమైంది పిన్ని మీకు. కంగారు పడకండి, మీరు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. ఇంకాసేపట్లో మీ కాలు నొప్పి ఎగిరిపోతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు, ఇంకాస్త పైకి. ఇక్కడ ఇంకాస్త పైకి. ఇక్కడ ఇంకాస్త పైకి. ఇక్కడ తగ్గిపోతుందిలే పిన్ని. ఓకే, మీరు కాసేపు బాగా విశ్రాంతి తీసుకోండి, త్వరగానే తగ్గిపోతుంది. సరేనా? విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, ఆ కాంట్రాక్ట్ ఏమైంది? అది ఇంకా రాలేదా? సుమిత్, ఆ కాస్త కిందికి వస్తావా? ఓకే, ఇదిగో వస్తున్నాను. పిన్ని చెప్పండి. నేను ఆ పూలను తుంచాలి, కానీ నేను తుంచలేకపోతున్నాను. ఇంతే కదా, ఇప్పుడు చూడండి. అరే అలా కాదు, నేనే దాన్ని తుంచాలి. పిన్ని, మీరు చిన్న పిల్లల్లా మారం చేస్తున్నారు. ప్లీజ్. సరే కానివ్వండి. కోసుకోండి. అరే పిన్ని, ఏం చేస్తున్నావు? కింద పడేయడానికి ఈ పూలని ఎందుకు కోసినట్టు? నాకు నచ్చింది, అందుకే ఇలా చేశాను. అప్పుడప్పుడు మీరు చిన్న పిల్లల్లా మారం చేస్తున్నారు పిన్ని. సుమిత్, నన్ను కాస్త ఇంటికి తీసుకెళ్తావా? నాకు కాళ్ళు బాగా నొప్పుడుతుంది. మీ కాలుకి అంత నొప్పిగా ఉంది కదా, మరెందుకు ఇక్కడికి వచ్చి పువ్వులు కొయ్యడం? ప్లీజ్ నన్ను కాస్త తీసుకెళ్ళవా? మీరు అడగరు కదా. సరే పదండి. చూసి జాగ్రత్తగా రండి. మీరెందుకు పువ్వులు కోసినట్టు? సరే పర్వాలేదులే, మీరు పైకి రాగానే నేను మీకు మందు రాస్తాను. సరేనా? జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా రండి. మెల్లగా కూర్చోండి, మెల్లగా. ఇప్పుడు ఓకేనా? సుమిత్, నాకు కాస్త సాయం చేస్తావా? చెప్పండి.
నా కాళ్ళు బాగా నొప్పెడుతోంది. నాకు కాస్త మందు రాస్తావా? సరే, నేను కిందకి వెళ్ళి మందు తీసుకొస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. తెచ్చేశాను. ఇది రాసుకున్న తర్వాత మీ కాలి నొప్పి మాయమైపోతుంది. కాలు కొంచెం చాపండి మెల్లగా. ఇక్కడ నొప్పిగా ఉందా? సుమిత్, నువ్వు నాకు బాగా నచ్చేశావు. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు నచ్చారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు నాకు బాగా నచ్చేశావు. మీరు ఏం చేస్తున్నారు పిన్ని? మీకెప్పుడు ఆటలే. సుమిత్, నేను నిజంగా చెప్తున్నాను. నిజంగానే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా. మీరు ఏమంటున్నారు పిన్ని? అందరూ ఏమనుకుంటారు, ముఖ్యంగా బాబాయ్? చూడండి, మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి. సుమిత్, నీకు బాగా తెలుసు నా పెళ్లి ఎలా జరిగింది అని. కానీ నాకు కొన్ని కలలుంటాయి కదా, నాకు కొన్ని ఆశలున్నాయి. నాకు నచ్చినట్టుగానే బ్రతకాలి. అందుకని పిన్ని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా? ఏంట్రా నన్ను పిన్ని పిన్ని అంటున్నావు? ముందలా పిలవడం ఆపేసాయి. ఇలా చూడు సుమిత్, నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను కాస్త చూడు ప్లీజ్. నా కళ్ళలో నీకు ప్రేమ కనిపించట్లేదా? రీతు, ఈరోజు చాలా అందంగా ఉన్నావే. నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను మన భవిష్యత్తు కోసం ఏం చేద్దాము అని. నేను ఒక బిడ్డ కోసం ఆలోచిస్తున్నా. నాకిప్పుడు ఒంట్లో బాలేదు. అరే, నీ అనారోగ్యాన్ని నేను సరిచేస్తాను. ఎక్కడ సరిచేయాలి? ఎక్కడ సరిచేయాలి? చెప్పేది కాస్త వినండి. అర్థం చేసుకున్నాను డియర్, అందుకే చెబుతున్నాను. మీకు అర్థం కాలేదు. నాకు ఈరోజు మంత్లీ ప్రాబ్లం. ప్లీజ్, నాకు నిద్ర వస్తోంది, పడుకోనివ్వండి ప్లీజ్. ఛా, మూడే పోయింది. ఛా, రీతు, నా మూడంతా పాడు చేశావు. ఏమైంది? ఏంటో చెప్పండి పిన్ని. సుమిత్, మీ బాబాయ్తో కలిసి నేను ఇక ఉండలేను. నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపో. మీకేమన్నా పిచ్చా? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడని ఉంటాం? సుమిత్, నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండలేను.
నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నేను వస్తాను. రేతు, నీకేమన్నా మతి చెడిందా ఏంటి? నువ్వు ఇక్కడే ఉండాలి, బాబాయ్తోనే ఉండాలి. సుమిత్, నిన్నేం జరిగిందో నీకు తెలుసా? నిన్న ఆయన నా పక్కన వచ్చినప్పుడు నాకెలా ఉండిందో తెలుసా? నేను మార్కెట్లో దొరికే వస్తువులు అనిపించాను. ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకునే దానిలాగా అనిపించింది. నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఆశలున్నాయి. దాన్ని నేను ఎవరితో చెప్పను. కానీ గీని అనేం చెప్పకు. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానంటే సరే, లేదంటే నేను చచ్చిపోతాను. ఆ ముసలుడితో నేను ఇంకా బ్రతకలేను.